నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. కలియుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలిపించుకున్న భగవతోత్తముడు తిరుమల నంబి. ఆయన ఎవరు, ఎందుకు తాత అని పిలిచాడు, ఇవన్నీ కూడా మన వీడియోలో చెప్పుకుందాం. సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతం సేవించుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు. వీరికి శ్రీశైల పూర్ణులు అనే మరో నామధేయం కూడా ఉన్నది. విశిష్ట దైత్వ ప్రచారకాచార్యులు రామానుజాచార్యులు వీరికి మేనల్లుడు. ఆ కాలంలో కంచియందు మరొక నంబి ఉన్నందున తిరుమల యందు ఉన్న వీరిని తిరుమలై నంబి అని అంటారు. ఆ రోజుల్లో తిరుమల ఆలయం యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహణ చాలా కష్టమైన పని. ఎందుకంటే తిరుమల ఆలయంలో రాతి కొండలపై దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది కనుక ఆ అడవి మార్గాలలో వెళ్ళి రావడం అత్యంత కష్టమైన పని. అయినను తిరుమల నంబి తన జీవితకాలమంతా ఒక పూరెగుడిసెలో నివసించుచు తిరుమల ఆలయం యొక్క నిర్వహణ, పరిపాలన మరియు ఆ దేవదేవుని ప్రార్థన సేవకై అంకితం చేశారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిచే తాత అని పిలిపించుకున్న ఈ తిరుమల నంబి గారికి స్వామి అనుగ్రహం ఎలా కలిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పరమ భాగవతోత్తముడైన తిరుమల నంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం కైకర్యమని మహాదానందంతో పాపనాశనం నుంచి నీటి కుండ నెత్తిన ఎత్తుకుని స్వామివారి సన్నిధికి చేర్చేవారు. ఒకరోజు తిరుమల నంబి శ్రమను తీర్చదలచి ఆ పరమాత్ముడు బోయవాణి రూపంలో ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి అభిషేక జలం తెచ్చే దారిలో ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చున్నారు. చెట్టు దగ్గరకు వచ్చిన నంబిని దాహంగా ఉంది, గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అని అడిగారు. బాలుని చూసిన నంబి, బాలక, ఇది స్వామి అభిషేకం కొరకు తీసుకువెళ్తున్న దివ్యజలం కనుక నీవు అడగరాదు, నేను ఇవ్వరాదు అన్నారు. ఆయనను బోయవాని రూపంలో ఉన్న స్వామి, తాత నీరు పోసి ప్రాణం రక్షించవా అని అడిగారు. నీ దాహం తీర్చగలిగినప్పుడు ఆ భగవంతుడే, కావున భగవంతుణ్ణి ప్రార్థించు, అతడే ప్రాణరక్షకుడు అని చెప్పి స్వామివారి అభిషేకంకు నాకు సమయం తీతం అవుతున్నది వేగంగా నడకసాగాడు నంబి తీసుకెళ్తున్న కుండను ఒక బాణంతో చిల్లు వేసి దాహం తీర్చుకున్నారు ఆ పరమాత్ముడు. కుండ తేలికైందన్న అనుమానంతో తిరుమల నంబి తన కుండను చూశారు. బాలుడి చేత బాణంచే కుండను ఏర్పడిన రంధ్రం నెర్రు మొత్తం పోయినట్లు గ్రహించిన నంబి, అయ్యో స్వామివారికి తెచ్చిన అభిషేక జలం పూర్తిగా ఖాళీ అయినదే అని చెబుతూ హతసుడై కూలబడ్డాడు. బాలక, వృద్ధుడైన నీకు ఇప్పటికప్పుడు అభిషేక జలం ఎలా సన్నిధికి చేర్చగలవు అని గొల్లుమన్నాడు. కన్నీరు కాలువలా పారింది. అది చూచిన స్వామి నింతటి భక్తి నాపై ఉంచాడో అని నివ్వెరపోయాడు. అంతటితో స్వామి నంబి చేయి పట్టుకుని, తాత లే, నేను పవిత్ర జలం చూపుతాను, నాతో రా అని తీసుకెళ్లి ఆకాశాన్ని అంటినట్లున్న ఒక ఎత్తైన కొండను తన బాణంకు ఎక్కుపెట్టి కొట్టారు. మిరమిట్లు మెరుపుతో కొండ నుంచి జలధార జాలువారింది. అదే ఆకాశగంగ తీర్థంగా ఇప్పుడు మనం పిలుస్తున్నాం. తాత, ఇక మీదట ఇక్కడి నుంచే స్వామివారికి అభిషేక జలం తీసుకుని వెళ్ళు అని ఆ పరమాత్ముడు అదృశ్యమైనారు. స్వామివారి లీలలను గ్రహించి నంబి కాలాతీతం కాకూడదు అని అనుకుని ఆకాశగంగా తీర్థంలో ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకం చేయించాడు. నాటి నుండి ఇప్పటికీ ఆకాశగంగ తీర్థాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకంగా జరిపించడం విశేషం. ఆకాశగంగా తీర్థ కైకర్యం, తోమాల సేవ,
మంత్రపుష్ప కైకర్యం, సాతుమరై తిరుమంజనం, వేద పారాయణం అను కైకర్యం సేవలను ప్రవేశపెట్టిన నంబికి తిరుమల ఆచార్య పురుష అనే నామకరణంతో సత్కరించినారు వేద పండితులు. నంబి యొక్క నియమపూర్వకమైన గొప్ప భక్తి గౌరవార్థం ఇప్పటికీ తీర్థ కైకర్యం సేవలను జరిపించు బాధ్యత తన వంశస్థులకే అప్పగించబడినది. ఆచార్య తిరుమల నంబి విగ్రహం ప్రతిష్ఠించబడిన ఆలయం నుంచి తన వారసులు కైకర్యం సేవలను నిర్వహిస్తున్నారు. తిరుమల నంబి ఎవరు తాత అని పిలిచారు అన్నది నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటిగా మనము గుర్తు పెట్టుకునే వాళ్ళలో తిరుమల నంబి ఒకరు. విన్నారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.